మా కృష్ణా జిల్లామా కూర్చోనా బాబు కూర్చో पैदा हुआ मैं एक पास्टर छूँ देवेर देवेर काम कर रहा हूँ देव माने ये सारी जगह ने प्रेम करो जब देव देवेर काम आजो करनो कन मने అంటే నాకు చెప్పాడు నేను చాలా కాలం అయింది మీ భాష నేను మర్చిపోయాను చాలా నేను చెప్పింది అయితే కొంతవరకు అయితే అర్థమై ఉంటుంది కదా తప్పు వచ్చిందా రైట్ వచ్చిందా आपण शेर वास यीशु प्रभु सिल्वर पर वॉकन दुष्टुल बने घालन पकड़न ने मारन और मसाने असेने मां घाल दी 3 दाड़े पछे मसाने माइती यीशु प्रभु परन उठी आए जो वास है वो अच्छो देवगन वो असली सच्चेरो देवगन सारी जगह ने नामलो कन देवर वात केरोस वास से आपन से अच्छो पवित्र नाम विश्वास करने यीशु प्रभु एकलो अपने जीवड़ा बदलाए जको शक्ति देव ने देरो जको देव ओके सारे इस जगह ने मांडो जको देव ई देव यीशु रो देव ये वास्ते मां कां केरोसु अच्छा नमलो केरोसु ओके ओके आपण से गोरली नहीं वाट सुड़े टन बाइबल केरोसु आपने मां वने हर एक आदमी वने खातर आवे जे वाटे मां डगर गए आपने सारे पाप से ऊपर बदल की दो देव वो गोरली पिल्ला रहे अपने वास से सिल्वर पे बोकन वेगो 3 दाड़े पच्चा है वो मसाने मायती वो फरन उठी आए अब आप कहना वो सत्य देव कौन है मैं आपन से ने मालूम करने का मैं कह रहा हूँ सत्य देव कौन है यीशु प्रभु एकलो कन मैं केरोसु बाइबल मा ये लिखला काय छे जे वासे अब्बाज यीशु प्रभु ने आछो पूरो दले दी विश्वास करनो का मैं केरोसु हाय ओके ना ओके ना मसाने मायते वो फरन उठी है ఈ ఇంతమంది సమస్త లోకంలో ఉన్న మనుషులు ఇన్ని కోట్ల కొలది దేవతలను కొలుస్తున్నారు కదా మన దేవతలు ఏమని చెప్పు పేరు మన దేవతల పేరు చెప్పు బాలాజీ అట్లా కాదు కదా ఉన్నాయి కదా ఎంతమంది 33 కోట్ల దేవతలు
ఈ దేవీ దేవతలన్నింటినీ కొలుస్తున్నారు. ఈ వీళ్ళలో ఎవరైనా చచ్చిపోయి మళ్ళీ బతికినరా? దేవుని వాక్యం చెప్తా ఉన్నది. బైబిల్ తీయండి. గెట్ మీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓ ఇట్స్ హియర్. ఓకే, చూడండి, పర్వాలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు వరకు నేను నాకు తెలిసి 4 మాటలు మీ భాషలో చెప్పాలని ఆపత్రం కొన్ని అన్నాను. కొన్ని కరెక్ట్ గా రావచ్చు, కొన్ని అన్ని కరెక్ట్ వచ్చినాయి. వస్తే కనుక దేవుని మహిమే. నేను మర్చిపోయి చాలా ఏళ్ళు అయింది. దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే బైబిల్లో, ఈ రోమిలకు రాసిన పత్రిక అని ఉంటుంది బైబిల్లో. ఇందులో ఏం చెప్తుందంటే 3వ అధ్యాయము 23. నేను ఈసారి వచ్చినప్పుడు మీ బైబిల్ తీసుకొస్తా. మీ బైబిల్లో నేను మీకు అంత క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇది తెలుగు బైబిల్ ఉన్నది. తెలుగు బైబిల్లో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. దేవుని వాక్యం ఏంటంటే పేరేంటన్నా మళ్ళీ ఒకసారి దీప్లా చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం. తెలుగు కూడా వస్తుంది కాబట్టి 3:10 రోమన్స్ 3:10 ద బైబిల్ సేస్. బైబిల్ ఏం చెప్తుందంటే 10వ వచనంలో ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ విధంగా మానవులందరూ చెడిపోయినారు. ఎందుకంటే కారణం మొట్టమొదట దేవుడు సృష్టించిన మానవుడు దేవుడు వద్దన్న పని చేశాడు. ఒక పండు తినవద్దని చెప్పాడు దేవుడు. ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు, మీరు బ్రతకరు అని చెప్పాడు. కానీ ఏ పండు అయితే దేవుడు తినవద్దని చెప్పినాడో అదే పండు వీళ్ళు తిని ఆ ఫలం తినడం వల్ల దేవునికి విరోధంగా చేయవద్దన్న పని చేసినందువల్ల వాడు పాపంలో పడ్డాడు. పాపం అంటే ఏంటంటే మనము దేవుడు వద్దన్న పని చేయడం. ప్రతి మానవుడు దేవుడు వద్దన్న పని చేశాడు. మొట్టమొదటి మనిషి చేశాడు. ఆ మనిషి ఆయన భార్య ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి దేవునికి పూర్తిగా విరోధంగా ఉన్నారు. తర్వాత దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని అప్పటికప్పుడు చనిపోవడం అంటే ఆత్మీయంగా. దేవుడు ఆత్మస్వరూపి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే కంటికి కనపడనిది. దేవుని అద్భుతమైన శక్తి, ఆయన ఉనికి మానవులుగా చూడలేరు, అర్థం కాదు. ఆయనంతటా ఆయన మనకు ప్రత్యక్షమైతే తప్ప ఎన్నడూ ఆయన చూడలేడు. అటువంటిది మానవుడి కోసం దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో और एकस बेटा उम्परेर विश्वास रखाड़े जको हर एक आदमी नाश नावजू शाश्वत जीव ले लजू देव और बेटा ने दिनो देव ఈ జగేనే అతర ప్రేమ కిదో బైబిల్ ఈ బైబిల్లో రాయబడి ఉన్న మాటలన్నీ సత్యం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఎవరెవరు ఉన్నారు? దీప్లా ఉన్నాడు, లక్ష్మి ఉన్నది, అమ్మ కవిత ఉన్నది, ఇంకా లక్ష్మి ఉన్నది, ఇంకా ఈ పిల్లలందరూ ఉన్నారు, సారు మన జేసుదాస్ సార్ ఉన్నారు, అలాగే పాస్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళే కాదు, ప్రపంచంలో నల్లవాళ్ళు ఉన్నారు కదా, తెల్లవాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అన్ని రకాల భాషలు మాట్లాడారు. ఇంతమందిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమిస్తే ఏం చేశాడంట? దేవుని లోకాన్ని ప్రేమించి ఆదాము ఏ తప్పు అయితే చేశాడు, దేవుడు వద్దన పని చేశాడు, ఆ రోజునే దేవునితో ఉన్న సంబంధం అనేది అతని నుండి కోల్పోయాడు. ఇప్పుడు టీవీ ఇక్కడ మన టీవీ సెట్లో ప్రాబ్లం ఏర్పడింది. ఇక్కడ ఈ రిసీవర్ బాగలేదు, ఓకే, రేడియో ఆగిపోయింది, అది అక్కడ పనిచేస్తూనే ఉంది, 24 hours పనిచేస్తుంది. దేవుడు నిత్యం ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉన్నది, కానీ అది గ్రహించుకునే శక్తి మనలో లేదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. వాళ్ళు ఏ మతవస్తులైనా, ఏ కులస్తులైనా, ఏ ప్రాంత వాసులైనా, ఏ దేశ నివాసులైనా ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఈ ప్రజలందరినీ ప్రేమించిన ప్రేమ వాళ్ళు గ్రహించుకునే స్థితిలో లేరు. మరి దేవుని యొక్క ప్రేమ మనుషులకు అర్థం కావాలంటే మానవులు ఆత్మీయంగా చనిపోయినారు. దేవుని యొక్క స్వరూపం ఆత్మ. దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ వారిలో నుండి వారికి ఆత్మీయంగా చనిపోయినారు. అంటే ఆత్మ వారిలో నుండి వెళ్ళిపోయింది. వారు ఒట్టి మృత స్థితిలో ఉన్నారు, చనిపోయే స్థితిలో ఉన్నారు. మరి దేవుని ప్రేమ వారికి ఎట్లా అర్థమవుతుంది?
అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ మానవులందరి మీద ఉన్న తన ప్రేమను బట్టి తానే ఒక మనుషునిగా తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని కన్యక గర్భంలో కుమారు స్వారే మరియ పేటెన్న యేసుక్రీస్తు జన్మ యేసు ప్రభు వారు కన్యక గర్భంలో జన్మించాడు. మనందరిలాగా తల్లిదండ్రుల సంతానముగా ఆయన లేడు. ఆయన తండ్రి పరలోకపు తండ్రి దేవుడే. మరియా కేవలం ఒక అరువు తెచ్చుకున్న గర్భం లాంటిది. మరియ గర్భం ఆమె ఒక సామాన్య స్త్రీ. ఆ దేవుని కృప, సర్వోన్నతుని యొక్క కృప ఆమె మీద ఉన్నది. అందుకని ఆ శక్తిమంతుడైన దేవుడు ఆమె ద్వారా ఒక మనుషుడిగా అవతారం ఎత్తాడు. ఆయన వచ్చాడు, అందరినీ ప్రేమించాడు. అనేక రకాలైన పాపాలకు ఒడిగట్టిన మానవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ఆది కాలంలో ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలు ఒక్కదాన్ని కూడా ఒక్కడు నెరవేర్చలేకపోయాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే 33.5 కోట్ల దేవీ దేవతలను మానవుడు పెట్టుకొని పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తూ వాటికి బలి అర్పణలు చేస్తూ వచ్చారు. ప్రాణము లేని ప్రతిమలను సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఏమైనా ప్రయోజనమా? ఆయన దేవుడు తన సత్యాన్ని, తన ప్రేమను మీరు కూడానండి జాగ్రత్త. దేవుని యొక్క ప్రేమ మానవులు తెలుసుకోవడానికి దేవుడే మనిషిగా అవతరించవలసి వచ్చింది. వచ్చాడు, యేసు ప్రభు రూపంలో జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత ఎవరికి ఏ కీడు చేయలేదు, ఏ హాని చేయలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, గొర్రె పిల్లలాగా ఉన్నాడు. మన పాపాలను చూసి ఆయన అసహించుకోలేదు, కానీ మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. భారం అంటే ఏంటి? రోగము, వ్యాధి, బాధ, మానసిక రుగ్మతలు, శారీరకమైన వ్యాధి బాధలు, అనారోగ్యము, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు, ఇంకా అన్ని బాధలే కదా లోకంలో. దేవుడికి ఎప్పుడైతే మానవుడు అవిధేయుడయ్యాడో అప్పుడు లోకంలో అన్నీ కూడా మానవునికి విరోధం అయిపోయినాయి. సృష్టి అంతా కూడా మారిపోయింది, శిథిలమైపోయింది. రాళ్ళు రప్పలు ఎక్కడ చూసిన భూమిని వ్యవసాయం చేయాలంటే కష్టం, చెమటోడ్చి మనిషి బ్రతకాలి. ఆ విధమైన పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి తిరిగి వీళ్ళందరికీ విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. వీళ్ళందరికీ దేవుని యొక్క ప్రేమ గ్రహించుకునే స్థితిలోనికి నడిపించాలని. దేవునితో వీళ్ళు విరోధమైపోయి వేరైపోయి ఎడంగా ఉంటున్నారు. ఆయన గుర్తుపట్టే స్థితిలో లేరు. దేవునితో వీళ్ళని సమాధానపరచాలని, దేవునిలో వారు కూడా మళ్ళా సమాధానపరచబడి ఒక చెట్టులో నుంచి ఒక కొమ్మ నరికేశారు, వేరైపోయింది, అది చచ్చిపోయింది. మరలా దాన్ని తీసుకొచ్చి అతకడానికి, దానిలో అంటు కట్టడానికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చి అందరి పాపాలు, ఆయన అన్నాడు ఏ పాపం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఏ నేరానికి పాల్పడలేదు, ఎవరి సొమ్ము ఎత్తుకొని వెళ్ళలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. సమస్త మనుషులు ఆయన చేతిలో సృష్టించబడిన వారే. ఆయన లేకుండా ఈ భూమి కలగలేదు. ఈ భూమి అంతటికి ఆయన యజమాని, ఆయనే గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనుషుడై వచ్చి తాను సృష్టించిన లోకములో తానే రిక్తహస్తుడై తిరిగాడు. హల్లెలూయా. ఆయన మానవుని ఎంతగా ప్రేమించాడంటే ఆయన సొంత ప్రదేశంలో ఆయన ఒక స్ట్రేంజర్గా, అంటే ఏమంటాము, అపరిచితుడుగా, ఎవరో పరాయి దేశస్తుడుగా పరదేశి మన మధ్యలో సంచరించాడు. యేసు ప్రభువు నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, ఆయనను మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదు. తను ఏనికైతే ప్రపంచాన్ని అంతటికి 1000 కొండల మీద పశువులు ఆయనవి, ప్రపంచంలో ఉన్న బంగారము వెండి ఆయనది, ఈ భవనాలు, ఈ మనుషులందరూ ఆయన, లోకము దాని నివాసును, దానిలో ఉన్న సమస్తం ఆయనవే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. అంత గొప్ప దేవుడు యేసు ప్రభువే. ఆయన వీటన్నిటికీ వారసుడు, ఎందుకంటే ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. అటువంటి యేసు ప్రభు వచ్చి తన ప్రేమ ఉన్నది కాబట్టి మన మీద, మనుషులందరి మీద. ఆయన లంబాడీలకు దేవుడు, మరి మరవాడీలకు దేవుడు యేసు ప్రభు, మరి అట్టడుగు వర్గాల వారికి దేవుడు, ఐశ్వర్యవంతులకు దేవుడు, రాజులకు దేవుడు, ఇంకా అన్నీ నష్టపోయినటువంటి రిక్త హస్తాలతో ఉన్నవారు, చేతగాని స్థితిలో ఉన్నవారు అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన వచ్చి అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు న్యాయాధిపతి, పాపానికి శిక్ష విధించాలా, ఆయన శిక్ష విధించితే తట్టుకునే శక్తి ఎవరికి
లేదు. అందరం మనం నరకాగ్నిలో యుగ యుగాలు కాలిపోవాలి. మనం నిజంగా దేవుడి శిక్షను భరించాలి. మన మీద జాలిపడ్డాడు, కనికరించాడు, కృపచేత మన పాపాలను తన మీద మోసుకున్నాడు. తన కనికరం మనకిచ్చి మన పాపాలన్నీ తన మీద బదిలీ చేసుకుని ఆ శిలువ మీద మనం అందరం అనుభవించవలసిన శిక్ష ఒక్కసారి భరించాడు. హల్లెలూయా. ఆయన ఆ రీతిగా మన శిక్షను భరించాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు అని మనందరి నిమిత్తం పాపాల నిమిత్తం చనిపోయిన 3 దినాలు సమాజంలో ఉన్న తర్వాత తిరిగి లేపాడని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముకుంటారో, విశ్వాసం కలిగి ఉంటారో, అలాంటి వారందరినీ తన బిడ్డలుగా చేసుకుంటానని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 1:12 తను ఎందరూ అంగీకరించినో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారంలో అనుగ్రహించాడు. ఇప్పుడు యేసు ప్రభువుని, యేసయ్యా నీవే దేవుడవు, నీవే పాపాలు లేనివాడు, పాపులైన మానవులందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ రక్తంలో పాపం లేదు, నీ పవిత్రమైన రక్తం చేత నీవు ఆ పాపాలన్నింటినీ కడిగి వేయటానికి శక్తి కలిగిన వాడు అయ్యావు. చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున లేచావు. నిన్ను నమ్ముతున్నాను, నీ కృప నాకు కావాలి. నేను నిన్నే నమ్ముతున్నాను, నీ కృప నాకు చాలు ప్రభువా. నన్ను అంగీకరించి ప్రభువా, నేనైతే పాపిని ఒప్పుకున్నాను. ఇక నీవు ఎప్పుడైతే నాలోనికి వచ్చి నా పాపాన్ని నువ్వు తీసివేసావో ఇక నేను అభ్యంతరుని కాను. నేను ఇప్పుడు నీ బిడ్డని, మునుపు దూరస్తుడిని, మునుపు నీకు విరోధిగా జీవించాను, కానీ ఇప్పుడు నీతో పాటుగా నీకు వారసుడయ్యాను. తండ్రి మనకు ఇచ్చిన ఈ ప్రపంచం అంతటి మీద మనకు అధికారం, హక్కుదారులు అయిపోయాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికీ మనం దేవుని వారసులుగా మనం ఎవరు నమ్ముతారో నమ్మినటువంటి వారికి ఈ అవకాశం. నమ్మకపోతే శిక్ష భరించాలి. నమ్మితే పాపాలన్నీ పోతాయి. యుగ యుగాల నిత్య జీవం ఉచితంగా దేవుడు బహుమానంగా ఇస్తాడు. తనందరూ అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంతేకాకుండా దేవుని వాక్యము 3వ అధ్యాయం యోహాను సువార్త 16 ఏం చెప్తుంది? దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని అనగా యేసు ప్రభువును విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు మనం ఎల్లప్పుడూ బ్రతికేటువంటి గొప్ప ధన్యత. మోక్షంలో హరియాబాగన నిత్యము జీవించడానికి ఆ హరియాబాగులోనికి మనం వెళ్ళి ఆ పచ్చని వనములో, ఆ దేవుడు ఉండే స్థలంలో, బంగారపు వీధులలో మనం తిరిగే శక్తి, అధికారం ఈ భూమి మీద ఉన్నంత కాలము వేలాది రెట్ల ఆశీర్వాదాలు. మనం పేదవాళ్ళం కాదు, మనం అనుకుంటా తెలియక నాకు అది లేదు ఇది లేదు, నేను వట్టి పనికి మన వెధవని అనుకుంటాం. అది అబద్ధం. సాతానుగాడు మన చెవుల్లోకి అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఆ రోజున అవ్వమను కూడా ఆ విధంగా మోసగించాడు. అది రోజున అదే రీతిగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. కానీ వాడు అబద్ధాలను చేసి, నో నీ మాటలు వాస్తవం కాదు, నాకు యేసయ్య ఉన్నాడు, యేసయ్య స్వచ్ఛవంతుడు, ఆయన నేను నమ్ముకున్నాను ఎవరైతే చెప్తారు అలాంటి వారు ఐశ్వర్యవంతులు, అలాంటి వారు దేవుని దయ పొందిన వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. చనిపోయిన తర్వాత తిరిగి వారు లేపబడతారు. అసలు మనం ఇంకా చావు అనే దాని గురించి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆయన మనని రెప్పపాటులో మార్చేసి మన శరీరాలు మహిమ శరీరాలుగా మారుస్తాడు. తనతో యుగ యుగాలు ఉండటానికి తీసుకుని వెళ్తాడు. మరి దీపులను నమ్ముకుంటావు యేసయ్య? అట్లా కాదు, మనిషి ఎలకాలం బ్రతుకుతాడని రూల్ ఏమి లేదు. నేను చెప్పాను కాదు, రేపేమి సంభవించునో నీవు ఎరగవు, ఇంకాసేపటికి ఏమవుతో నాకు తెలియదు. కారు వేసుకుని వచ్చి ఇక్కడ పాలిస్ కారు ఉంది నాకు. నేను బయలుదేరి వెళ్తా హయత్ నగర్ రోడ్డు మీద హైవేలో, ఎదురు నుంచి ఎవడొస్తాడు, నేను కరెక్ట్గా ఏదో తోలొచ్చు బండి, కానీ ఎదుటివాడు ఏదైనా తప్పు చేయొచ్చు. రెప్పపాటులో మానవుని జీవితమే పాటు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడి మానవుడు. అటువంటి మానవుని జీవితం దేవుని చేతిలో ఉంది. దేవుడు మనకి ఒక మేట నొక్కేసి నువ్వు ఇది చేయడానికి మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టమైతే ఇదిగో జీవ మార్గం, ఇదిగో మరణ మార్గం, ఇదిగో ఇది ఇరుకు మార్గం, ఇది విశాలమైన మార్గం. నీవే మార్గం కావాలో ఎన్నుకో. యేసయ్య కావాలా, లేదు లోకం కావాలా, కోట్ల కొలది దేవతలు కావాలా, ఆలోచించు. అవి నిన్ను ఎంత మాత్రం విడిపించలేవు. ఏ దేవతలు, ఏ మనుషులు,
ఏ మానవుల్లో, ఏ దేవుడని చెప్పబడిన ఏ దేవతలలో శక్తి లేదు. నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ఊరికే మంత్రాలు చదవటమే, గాలిలో పోతాయి. నువ్వు పోయి కొబ్బరికాయ కొడతావు, నేలపాలైపోతుంది. వింటున్నావా? మరి ఆయనకి యేసుప్రభువు వారికి ఏం కావాలంటే నీ హృదయం కావాలి, నీ మనపూర్వకమైన విశ్వాసం కావాలి. యేసుప్రభువుని ఆయన రమ్మని పిలుస్తున్నాడు. వద్దు తిరస్కరించితే ఏమంటాడు? నీ ఇష్టమే, వెళ్ళు, నీ దారిలో నువ్వు వెళ్ళు, కానీ రేపటి రోజున నన్ను నువ్వు అన్యాయస్తుమైన అనటానికి నీకు వీల్లేదు. ఎందుకంటే నీ ఎదుట నేను జీవమార్గం పెట్టాను. ఈ జీవమార్గంలో నువ్వు వెళితే నిశ్చింతగా జీవించవచ్చు. ఎందుకంటే అది యేసయ్యలో ఉన్నవారు నడిచే మార్గం. వారికి శోధన రావని లేదు, వచ్చిన శోధనలు జయించే శక్తి, కష్టాలని జయించే శక్తి, ఆ పేదరికాన్ని జయించే శక్తి, ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక పరిస్థితులు మార్చివేస్తాడు, ప్రభుత్వాలను మార్చివేస్తాడు, మనసులను మార్చివేస్తాడు. ఎందుకంటే మానవుల యొక్క మనస్సు ఆయన స్వాధీనంలో ఉన్నది. కనుక దీపులా నీలాగే నేను చాలా సంవత్సరాలు మా తండ్రి గారి దేవుడు నమ్ముకున్న తర్వాత నేను 7 సంవత్సరాలు ఆయనతో వాదించా. నన్ను యేసయ్య ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. యథార్థం చెప్తున్నాను, కోట్ల మంది మధ్యలో